ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్. క్వశ్చన్ అర్థం కావాలి మీకు. ద లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఏ హాల్. ఇప్పుడు నేను ఒక స్టూడియో రూములో ఉన్నాను, రైట్. పొడవు ఉంది, వెడల్పు ఉంది. ఇప్పుడు స్టూడియోలో ఉన్నాను, ఒక రూములో ఉన్నాను. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది ఎత్తు. పొడవు వెడల్పు ఎత్తు ఇచ్చాడు. ఎల్ ఇచ్చాడు 10 మీటర్లు, బి ఇచ్చాడు 20 మీటర్స్, సిహెచ్ ఇచ్చాడు 15 మీటర్స్. కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ ద వాల్స్ ఆఫ్ ది ఇన్సైడ్ ఆఫ్ ది హాల్. మొత్తం దీనికి వైట్ వాషింగ్ చేయాలి. ఇటువైపు వైట్ వాషింగ్ చేయాలి, అటువైపు వైట్ వాషింగ్ చేయాలి, ఇటువైపు వైట్ వాషింగ్ చేయాలి, ఇటువైపు కూడా వైట్ వాషింగ్ చేయాలి. మొత్తము రైట్ అండ్ ద సీలింగ్ అండ్ మొత్తము అన్ని సైడ్స్ మనము వైట్ వాషింగ్ చేయాలి, రైట్. వైట్ వాషింగ్ చేయాలి అని అంటే మనము సర్ఫేస్ ఏరియా యూజ్ చేస్తాం. 2 into LB plus BH plus HL. ఇది ఎలా వచ్చింది సార్? ఇది చూడండి సార్, ఇది పొడవు, ఇది వెడల్పు, కింద LB పైన LB, ఇది ఎత్తు, ఇది వెడల్పు, ఇది HB, ఇది HB, ఇది HB, రైట్. అలానే ఇది పొడవు, ఇది ఎత్తు, LH, అది కూడా LH. టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతే రైట్. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అవుతే, లాటరల్ అంటే పైన కింద తీసుకోకూడదు, పైన కింద తీసుకోకూడదు. కింద అంటే ఎల్, ఇది బి, ఎల్బి, పైన కూడా ఎల్బి, అది తీసుకోకూడదు. అంటే 2LB తీసుకోకుంటే 2 into BH plus HL, H కామన్ తీస్తే 2H into L plus B, 2H into L plus B. అందరికీ ఇది ఎలా వచ్చిందో అర్థమైంది కదా సార్? రైట్. వాల్యూమ్ అంటే రైట్ ఏరియా ఆఫ్ ది బాటమ్ ఇంటూ హైట్, LB ఇంటూ H. మనం ఎప్పుడు కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ చేయాలంటే సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం, మనకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇది మీటర్ స్క్వేర్, అంతే కదా సార్? ఇది మీటర్, ఇది మీటర్, ఇది మీటర్, ఇది మీటర్. దాన్ని దేనితోటి లబ్ధం చేస్తాను? దాన్ని 10.20 తోటి లబ్ధం చేస్తాను, 10.20 తోటి లబ్ధం చేస్తాను. ఇక్కడ చూడండి సార్, ఏదైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసుకొని ఆన్సర్ వచ్చిన దాన్ని 10.20 తోటి మల్టిప్లై చేస్తాను. ప్రధాన సంఖ్య యొక్క లాజిక్, ప్రధాన సంఖ్య యొక్క లాజిక్ ఏంటి సార్? ఆ లాజిక్ 10.2 అనేది 17 into 3 into 0.2, 17 into 3 into 2/10. In fact 17 into 3 into 2/10. Are you all with me? Answer దేనితోటి డివైడ్ కావాలి? 17 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 17 తోటి డివైడ్ అవ్వాలి అండ్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలంటే 5 + 1 6, 6 4 + 2 అవుతుంది 3, 2 + 1 3, ఇది కాట్లేదు. 3 3 9, ఇది కాట్లేదు. ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. ప్రధాన సంఖ్య లాజిక్ 17 తోటి డివైడ్ అవ్వాలి. 17 డివిజిబిలిటీ రూల్ ఫర్ 17. 17 యొక్క భాజనీయత సూత్రం, 17 యొక్క భాజనీయత సూత్రము. ఏబి అనేది ప్రధాన సంఖ్య అనుకోండి, ఇది లాజిక్ సార్. 0 అయినా కావాలి, లేకుంటే ఆ నంబర్ అయినా కావాలి, ఆర్ ఆ నంబర్ యొక్క గుణిజమైనా కావాలి. ఏదైనా ప్రధాన సంఖ్యకు భాజనీయత సూత్రం కనుక్కోవడానికి యూజ్ చేసే ప్రిన్సిపల్ ఇది. 2 డిజిట్స్ ప్రధాన సంఖ్య ఉంటే యూనిట్ డిజిట్ తీసుకోండి. ఏదైనా సహజ సంఖ్యతోటి లబ్ధం చేయండి. మిగతా నంబర్ నుంచి తీసేయొచ్చు, లేకుంటే యాడ్ చేయొచ్చు, తీసేయొచ్చు, లేకుంటే యాడ్ చేయొచ్చు. మనకు ఆన్సర్ 0 అయినా రావాలి, ఏబి అయినా రావాలి, ఆర్ ఏబి యొక్క గుణిజం అయినా రావాలి. అంటే ఇక్కడ 17 తీసుకుంటే 7 into 5 - 1, ఇది 34. 34 17 రెండ్ల
34 17 రెండ్ల. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి సార్, ఏదైనా ప్రధాన సంఖ్యకు మీరు ఈజీగా అవగొట్టచ్చు. 19 యూనిట్ డిజిట్ తీసుకోండి, ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసి మిగతాది యాడ్ చేస్తే ఏబి అయినా రావాలి, 0 అయినా రావాలి, ఆర్ 19 యొక్క గుణిజం రావాలి. 19లో 9 తీసుకున్నా, 9 రెండ్ల 18 ప్లస్ 1 అంటే 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకున్నా, డబల్ చేసా, మిగతాది యాడ్ చేసా, అట్లా మీరు ఏదైనా కనుక్కోవచ్చు. 23 యూనిట్ డిజిట్ తీసుకోండి, 3ని ఏ నంబర్ తోటి యాడ్ చేసి మిగతాది యాడ్ చేస్తే సేమ్ నంబర్ 3 ఏళ్ళ 21 ప్లస్ 2 23 అంటే 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, 7 సార్లు లబ్ధం చేయండి, మిగతా దాంతో యాడ్ చేయండి. 29 దేనికైనా డెవలప్ చేసుకోవచ్చు. 9 × 3 ప్లస్ 2 27 ప్లస్ 2 29. ఇది కూడా యూనిట్ డిజిట్ తీసుకోండి, ట్రిపుల్ చేసుకోండి, మిగతా దాంతో యాడ్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? 31 లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 1 × 3 -3 యూనిట్ డిజిట్ తీసుకోండి, ట్రిపుల్ చేయండి, మిగతా దాంతో తీసేయండి. అంటే 17 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 5b - a. 5b - a అందరికీ అర్థమైందా సార్? ఏదైనా ప్రధాన సంఖ్యకు మనము భాజనీయత సూత్రం కనుక్కోవచ్చు. దీన్ని చాలా ఫేమస్గా స్టాండర్డ్ హంగేరియన్ టెక్స్ట్ బుక్స్ దాంట్లో ఏమంటారంటే థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటాం. థియరీ ఆఫ్ ఆస్క్యులేషన్ అని అంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏదైనా 19కైనా 23కైనా 29కైనా 31 అట్లా ఏదైనా ప్రధాన సంఖ్యకు మనము సొంతంగా భాజనీయత సూత్రం కనుక్కోవచ్చు. సో 17 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ తీసుకోండి, 5 తోటి లబ్ధం చేయండి, మిగతా దాని నుంచి తీసేయండి. అంటే నాకు సెకండ్ ఆప్షన్ 11,220. యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 5s are 10, మిగతా దాని నుంచి తీసేయండి. ఇది 102. మళ్ళీ యూనిట్ డిజిట్ తీసుకోండి, 5 తోటి లబ్ధం చేయండి. 2 5s are 10, 10 - 10 0. ఎస్, కాబట్టి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 2. కొత్త కాన్సెప్ట్స్ని తీసుకోవడానికే నేను ఈ లైవ్ క్లాస్ తీసుకున్నాను సార్. ఏదో టెక్స్ట్ బుక్ తీసుకొని 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పీపీటీ సాల్వ్ చేస్తే అది మీకు ఉపయోగపడదు, చెప్పే నాకు కూడా పూర్తి సంతృప్తినివ్వదు. మీకు ఎట్లా మ్యాథ్స్ని ఆలోచించాలి, మ్యాథ్స్ ఆలోచించడానికి కొంచెం మీకు లాజికల్ థింకింగ్ ఉండాలి సార్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ తెలవకుండా నేను 1000 ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అని అంటే అట్లా కుదరదు. క్రికెట్ ఆడడానికి దేర్ ఈజ్ ఎ సైన్స్ బిహైండ్ ప్లేయింగ్ క్రికెట్, రైట్? ఓన్లీ నేను బ్యాటు బాల్ ఎక్కడ పడితే అక్కడ కొడతా అంటే ప్రతి ఒక్కరూ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాలేరు. ధోని వికెట్ కీపింగ్ ఈజ్ ఎ సైన్స్. ఓ బ్యాట్స్మెన్ ఎలా ఆడుతున్నాడు చూసి తన ఫాస్టెస్ట్ వికెట్ కీపింగ్ తోటి ఎన్నోసార్లు మ్యాచ్ టర్న్ చేశాడు. బ్యాటింగ్ ఈజ్ అన్ రైట్ సైన్స్. ఎప్పుడు ఆడాలి, ఎప్పుడు వదిలిపెట్టాలి అనేది మనకు రాహుల్ ద్రవిడ్ నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఇట్స్ అన్ ది గేమ్స్, ఎనీ గేమ్ ఈజ్ అన్ రైట్ స్కిల్ ఆఫ్ టెంపర్మెంట్, పేషెన్స్, వాచ్ఫుల్నెస్, రైట్? మ్యాథ్స్ కూడా అలాంటిదే సార్. 17 యొక్క భాజనీయత సూత్రం అందరికీ అర్థమైందనుకుంటా. మిగతా భాజనీయత సూత్రాలు జస్ట్ నేను శాంపుల్ కోసం, ఎల్ఎస్ఏ అంటే ఏంటి, పైన కింద తీసేస్తే రైట్ మనకు ఉపరితల వైశాల్యం వస్తుంది. సంపూర్ణతలు అంటే 2 అన్ని ఫేసులు చూసుకోవాలి. వాల్యూమ్ అంటే దీంట్లో ఎంత నీళ్లు నింపుతామో అది, రైట్? ఆన్సర్ అనేది వచ్చిన వాల్యూకి 10.2 లబ్ధం చేస్తాను. 10.2 అనేది దాంట్లో 17 అనే ప్రధాన సంఖ్య దాగుంది కాబట్టి ఆన్సర్ 17 తోటి మరియు 3 అనే ప్రధాన సంఖ్య దాగుంది, 3 తోటి డివైడ్ అవ్వాలి. ఆ ఆన్సర్ ఆప్షన్స్ నుంచి తీసేసాను. టోటల్ సర్ఫేస్ ఏరియా,
టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా నేను అన్నాను మీకు సర్ఫేస్ ఏరియాలు మనకి ఇక్కడ ఒక పాయింట్ రాశాను. ఎక్కడ సార్? 11 యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు స్పియర్లో సర్ఫేస్ ఏరియాలు అడిగినా ఘన పరిమాణాలు అడిగినా బాగా ఉపయోగపడుతుందన్నాను. దాని మీద ఎగ్జాంపుల్ టోటల్ సర్ఫేస్ ఏరియా స్పియర్ గోళం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr². వీటన్నిటికీ ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూలు ఉన్నాయి అని అంటే పై వాల్యూ 22/7 తీసుకున్నాడని. ఇక్కడ చూడండి సార్, పై ఇంటూ 4r అంటే 2r². 2r మనకు వ్యాసమే ఇచ్చాడు అంటే ఎంత ఇచ్చాడు? పై అంటే 22/7 ఇంటూ 63² ఇంటూ 63² ఇంటూ 63². నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 7 1s are 7 9s are 7 1s are 7 9s are 22లో 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. 11 అనే ప్రధాన సంఖ్య దాగుంది. సో మళ్ళీ 2 9s are 18 8 8 3s are 24. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? 7 9ల 63 2 9ల 18 8 3ల 24. ఆన్సర్ రైట్ మోస్ట్ 4 ఉండాలి. 22లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్లో 4 తోటి ఎండ్ అవ్వాలి ప్లస్ 4 తోటి ఎండ్ అవ్వాలి. రైట్ మోస్ట్ 4 ఉండాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. 11 యొక్క భాజనీయత సూత్రం 2 డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి. 24 + 18 42 + 1 43 పోయింది. అంటే ఇదే ఆన్సర్. 74 + 24 98 98 + 1 ఎంత? 99. 99 అనేది 11 తోటి డివైడ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ ఇది 3 తోటి డివైడ్ కావట్లేదు. 63లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. 3 తోటి డివైడ్ అవ్వాలంటే ఆ సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3 తోటి డివైడ్ అవ్వాలి. 4 + 2 6 8 + 1 9 ఒకటి మిగిలింది, అది కాదు. సో ఫస్ట్ది కాదు. మనము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూసిన ఆన్సర్ వస్తుంది. ప్రధాన సంఖ్య లాజిక్ చూసినా మనకు ఆన్సర్ వస్తుంది. దయచేసి మల్టిప్లై చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఆర్ యు ఆల్ విత్ మీ?